ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 12వ అధ్యాయం భక్తి యోగంలో మనము 9వ శ్లోకమైన అధచిత్తం సమాధాతుం నా శక్నోషి మైస్థిరం అభ్యాస యోగేన తతః మామిచ్చాప్తుం ధనంజయ. అభ్యాస యోగము చేత మనసును మనము వశములోకి తెచ్చుకోవచ్చు గృహస్థులైన వారు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు కదండి. వాటికి ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. కొత్తగా వచ్చిన గుర్రము నిన్ను దగ్గరకు రానివ్వదు, ఒక పట్టాన ఎక్కనివ్వదు, పరుగులు తీస్తుంది. నీవు కూడా దాంతోపాటు పరుగులు తీయాలి. అదుని కనిపెట్టి ఎక్కి కూర్చోవాలి, కళ్ళెం చేత పట్టుకోవాలి. అప్పుడిక నీకేం పర్వాలేదు, అది చచ్చినట్టు నీ చెప్పు చేతుల్లో ఉంటుంది. అంతేగాని దానిని చచ్చేటట్టు కొట్టడమో తిండి పెట్టకుండా మార్చడమో చేస్తే ఆ తరువాత నీవు ఆ గుర్రం మీద కూర్చున్నా ఒకటే, గోడ మీద ఎక్కి కూర్చున్నా ఒకటే. కనుక ముందు మచ్చిక చేసుకొని దారికి తెచ్చుకోవాలి. ఇది అభ్యాస యోగం. రామకృష్ణ పరమహంస గారి వద్ద ఒక శిష్యుడు ఉండేవాడు. వాడికి నల్లమందు పిచ్చి. ప్రతిరోజు నల్లమందు తినేవాడు. సన్యాసుల్లో చాలామందికి ఈ అలవాటు ఉంటుందండి. గంజాయి, నల్లమందు అలవాటు ఉంటుంది. వీరంతా భగవంతుని కోసం సన్యాసించిన వాళ్ళు కాదు, భుక్తి కోసమో కేవలం పొట్టకోటి కోసమే. ఒకసారి ఈ పిచ్చి పట్టిన తర్వాత అది వదలదు, ఏది ఈ నల్లమందు తినడం. రామకృష్ణ పరమహంస గారు ఆ శిష్యుణ్ణి అనేకసార్లు హెచ్చరించారు, అయినా అతడు మానలేకపోతున్నాడు. ఆ టైం అయ్యేసరికి కాళ్ళు అతన్ని అక్కడికి లాక్కొని పోయేవి. అనుకోకుండానే తినేసేవాడు. ఎందరు చెప్పినా, ఎందరితోటి శిష్యులు చెప్పినా మానలేదు. ఒకనాడు పరమహంస గారు ఆ శిష్యుని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని, నాయనా, రోజు నీవు ఎంతమంది నల్లమందు తింటావు అని అడిగాడు. బేడ ఎత్తు అని చూపించాడు. అతడు వెంటనే పరమహంస గారు ఒక బలపం ముక్కను తెప్పించి బేడ ఎత్తు ముక్కను తుంపి, నాయనా, ఇక ముందు ప్రతిరోజు ఈ బలపం ముక్క ఎత్తు నల్లమందును తూచుకొని తిను, దీనిని పారవేయవద్దు, ఇది గురువు ఆజ్ఞ, జాగ్రత్తగా దాచుకో. అయితే ప్రతిరోజు దీని ఎత్తు నల్లమందు తిన్న తర్వాత దీన్ని దాచుకోయే ముందు మర్చిపోకుండా దీనితో ఒక పలక మీద ఓం అని వ్రాసి దాచుకో. ప్రతిరోజు ఇలా ఓం అని వ్రాయటం మర్చిపోవద్దని అలాగే శిష్యుడు చేశాడు. ప్రతిరోజు ఓమని వ్రాస్తుంటే బలపం కొద్ది కొద్దిగా అరిగి వాడు తినే నల్లమందు మోతాదు కూడా తగ్గిపోతూ ఉన్నది. చివరకు అతనికి నల్లమందు తినే పిచ్చి పూర్తిగా పోయింది. ఇదే యుక్తి. శక్తితో కానిది యుక్తితో సాధించాలి. అభ్యాసం క్రమంగా చేస్తుంటే ఏదైనా సాధ్యమే. కనుక మనోబుద్ధులను భగవంతుని యందు నిలుపుటకు శక్తి చాలకపోతే అభ్యాస యోగం ద్వారా సాధించాలి. అభ్యాస యోగం అంటే మరి ఏమీ కాదు, విడిచిపెట్టకుండా నిరంతరము సాధన చేయటమే. దైవచింతన, జపము, ధ్యానము, మానసిక పూజ, వీటితో పాటు నిత్యము శ్రవణము, మననము, స్వాధ్యాయం, నిధిధ్యాసన, వీటిని నిరంతరం కొనసాగిస్తూ ఉండడమే. మన మనసు అన్య విషయాలలోనికి, ప్రాపంచిక విషయాలలోనికి వెళుతూ ఉన్నప్పటికీ, వాటితో సంయోగం చెందుతున్నప్పటికీ సమయం కనిపెట్టి మనసును మెల్లమెల్లగా భగవంతుని వైపుకు తిప్పాలి. ఇదే అభ్యాస యోగం. దీనికి సంబంధించిన మరికొన్ని విశేషాలను మరి యొక్క కథ ద్వారా తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.